నమస్తే, వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ బూత్ ఏజెంట్పై ఎస్ఐ అంజిరెడ్డి చేయి చేసుకోవడంతో పాటు టీడీపీ ఏజెంట్లు వైసీపీ రౌడీ మూకలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని ఎస్ఐ అంజిరెడ్డిపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకుడు రౌడీజం చేస్తే సహించమని సునీల్ కుమార్ హెచ్చరించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ చిల్లకూరు ప్రాంతంలో వైసీపీ రౌడీలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటు తెలుగుదేశం పార్టీ ఏజెంటు రామచంద్రారెడ్డిపై ఎస్ఐ అంజిరెడ్డి చేయి చేసుకోవడంతో పాటు అతనిని వైసీపీ రౌడీలకు అప్పగించి గాయాల పాలు అయ్యే విధంగా చేశాడని మండిపడ్డారు. అదేవిధంగా చింతవరం గ్రామంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారని, అదేవిధంగా చిట్టమూరు మండలం యాకసిరిలో మరొక టీడీపీ కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారని వివరించారు. చిల్లకూరు మండలం టీడీపీ నాయకులపై వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ చేసిన దౌర్జన్యాన్ని వీడియో ద్వారా మీడియాకు చూపించారు. గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ పోలింగ్ శాతం నమోదైందని తెలిపారు. ఓటర్లు ఎంతో ఓపికగా పోలింగ్ బూతుల వద్ద వేచి ఉండి రాత్రి వరకు కూడా ఉండి ఓట్లు వేయడం అభినందనీయమని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో తన విజయాన్ని కాంక్షిస్తూ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో కృషి చేశారని వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుందని 120 పైబడి అసెంబ్లీ స్థానాల్లో ఓటమి అభ్యర్థులు విజయం సాధిస్తున్నారని వ్యక్తం చేశారు. అయితే ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు పాల్గొన్నారు. గూడూరులో ప్రశాంతమైన గూడూరు ఈరోజు ఒక రౌడీ మూకల్ని అడ్డం పెట్టుకొని ఆయన హల్చల్ చేసే పరిస్థితి. అసలు తక్కువ నిన్న అసలు చెప్పడా ఎందువల్ల తక్కువ వచ్చింది చూడ. ఎవరిపైన వస్తున్నారు, తగ్గు ఎక్కడ మొదలైంది. ఒక ఎమ్మెల్సీ స్థానంలో ఉండే అతను ఎంటాడుతానండి. తోశాడు, పట్టాభిరెడ్డి గారిని తోశాడు. ఎవరు వాళ్ళ తగు మొదలైంది ఆలోచించారు. ఈ తగు ఎవరు పద్ధతిలో మాట్లాడుతున్నాడు, ఇది సమాధానం చెప్తారు. తర్వాత చిలకూరులో రామచంద్రారెడ్డి అనే దాడి చేశారు పోలీసుకి ఏదో కరుణ చూపిస్తున్నారు. నేను చెప్పేది ఒకటే, దాడి చేయాల్సిన అవసరమే ఉంది. అంజిరెడ్డి, నీకు అవసరమే ఉంది. నువ్వు మా ఏజెంట్ని బూత్లో పక్కకు లాగి కొట్టి మళ్ళీ వైఎస్ఆర్సీపీ నాయకుడికి అప్పచెప్పారు కొట్టమని చెప్పి. అంత అవసరం ఉందా? ఎటుకోలేదు చూడండి. ఒక ఆడ మనిషిని ఆ మనిషిని లాఠీతో కొట్టి మొత్తం చెయ్యంత రక్తం. ఇది డ్రామా కాదు, ఇది వాస్తవం పరిస్థితి. వాళ్ళ నాన్నని ముసలాయని పడేసి కొట్టారు. నేను కొట్టింది వైఎస్ఆర్సీపీ నాయకులు, నేను చెప్పడంలా, కొట్టింది అంజిరెడ్డి, ఎస్ఐ అంజిరెడ్డి. ఎప్పుడు వచ్చాను, రామచంద్రారెడ్డి గారిని కొడుతున్నారు నాకు ఇన్ఫర్మేషన్ తర్వాత నేను అక్కడికి వచ్చాను. వచ్చింది అడిగాను నేను, ఎందుకు కొడుతున్నారు అంటే నన్ను తోశారు. తోసిన తర్వాత నేను కూడా తోసా. అప్పుడు ఎస్ఐ వచ్చి నోటుకు వచ్చి నాకు తిప్పి ఈ చేతి గట్టిగా అది అంటే చెప్తా ఉన్నా, దానికి అది ఉంది అనగానే నలిపి రక్తం వచ్చింది. దీంట్లో ఏమి రెండో మాట, ఇది అబద్ధం ఏం కాదు. నేను హాస్పిటల్ పోయినాను, చిలకూరు హాస్పిటల్ పోయినాను, అక్కడ ఓపీ రాయించుకున్నాను. అట్లాగే మా పార్టీ క్యాడర్ని కొట్టిన విషయాన్ని కూడా నేను ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చేశాను. అటు చేయకూడదా అంటే మీరు దాదాలా, మీరు రౌడీలా? ఇంతకుముందు ఎన్నో ఎలక్షన్ జరిగే గుడుల్లో
ఈ విధంగా విచ్చలవిడిగా రౌడీజం అక్కడ ఉందా? బూతుల్లోకి వెళ్ళి మా నాయకుడిని నిన్ను వెంటాడతా ఈరోజు కూడా మా కార్యకర్తలు ఫోన్ చేసి నేను లేపేస్తా, నేను చంపేస్తా. ఏంటి చంపేది నువ్వు? ఏం నువ్వు చంపేది? కొట్టుకుందావా? రమ్మన్నా కొట్టుకుందావా? నువ్వు సరిపోవు. నా చరిత్ర బ్రదర్, నా చరిత్ర పురప్రారంభం అనుకుంటా. ఎమ్మెల్యే గెలుస్తున్నా, గుర్తుపెట్టుకో. ఛాలెంజ్ చేస్తున్నా. ఇక్కడ గూడూరులో నియోజకవర్గంలో సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా గెలుస్తున్నాడు. 4వ తేదీ ఎమ్మెల్యేగా నేను ఈ కాన్స్టిట్యూన్సీలో వస్తున్నా. నీ రాపూరికి పారిపోవడం గ్యారంటీ. నువ్వా ఇదంతా రౌడీ ముక్కలు ఉండాలి. ఏమా నీ పక్కన ఉన్న సోదరు రౌడీ ముక్కలా, నా పక్కన రౌడీ ముక్కలా? ఎప్పుడన్నా మేము 8 సంవత్సరాల్లో ఎక్కడన్నా చిన్న విషయాలు చేసామా? గూడూరులో ఇంతకుముందు ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏమైనా రచ్చలేమైనా వచ్చాయా? ఇంతకుముందు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. రచ్చలేమైనా వచ్చాయా? అలాగే ఇప్పుడు చెప్తున్నా, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు పాపం వాళ్ళు కూడా ఎప్పుడు అసలు వచ్చేవాళ్ళు కాదు. నీ వల్ల నువ్వు ఎప్పుడైతే గూడూరుకి అడుగు పెట్టావో అప్పుడు ఈ గూడూరుకి దరిద్రం శని అన్ని కూడా దాపుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నీ వల్ల పిల్లకాయలు చెడిపోతున్నారు. నువ్వు రౌడీలను ప్రోత్సహిస్తున్నావు, రౌడీజం చేయమని చెప్పి ప్రోత్సహిస్తున్నావు. మేము ఆ రౌడీజం చేయాల్సిన అవసరం మాకు లేదు, చేయం కూడా. కాబట్టి దయచేసి మేరకు మురళి గారు రెచ్చగొట్టింది నువ్వు. ఇక్కడే కాదు, నువ్వు యాక్షరి గ్రామంలో కూడా ఒక పిల్లోడిని దిగి నీ యొక్క వ్యాన్ దిగి వాడిని చొక్కా పట్టుకొని తోచావు, వాడు నేను తోశాడు. నువ్వు ఒక ఎమ్మెల్సీగా అయితే బజార్కు ఉండాలి. నువ్వు ఎమ్మెల్సీ స్థానంలో ఉండి నువ్వు జనాలు ప్రజలు మాట్లాడతావా? కడుక్కుంటా మాకేం వైఎస్ఆర్సీపీ పనిచేయలేదంటే దిగి వాడిని తోసి నా కొడుకు అంటావా? నాకు అర్థం కదా. అంటే నీ కొడుకులా ఆయన అడిగితే ప్రజలు ఏమైనా సమస్య అడిగితే నీ కొడుకులా? ప్రజలకి నిందించేయడం పరిస్థితి లేదా? నువ్వు మనం చూసుంటావు. ఈ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని చాంపియన్ కొట్టిన ఒక సాధారణ మన కామన్ మ్యాన్. అర్థమైందా? బలవంతుడితో ఒక జనాలు కొడతారు. తెనాల్లో మీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని ఆయన భక్తులు నీలాగానే ఉత్తరపట్టి ఒకరిని కొడితే అతను తీసి ఉండేవాడు. కాబట్టి నువ్వు నీతులు వర్ణించేటువంటి ఓ పెద్ద మనిషి, ఓ బుల్లి మనిషి. చింతవరంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త జాలాది గోపాల్ని నువ్వు ఈరోజు మీ వైఎస్ఆర్సీపీ నాయకుల చేత కొట్టించావు. అతను చావు బతుకులో ఉన్నాడు. వీడియోనే అపోలో హాస్పిటల్లో జాయిన్ అయి ఉన్నాడు. ఎవరు అరాచక శక్తులు చూడండి, ఎవరు అరాచక శక్తులు? ఆ చచ్చిపోతాడు, బాధాడు నమ్ముకోలేదు. ఒక ప్రాణాన్ని తీశారు నీ వైఎస్ఆర్సీపీ నాయకులు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఎవరైతే జాలాది గోపాల మీద హత్యా ప్రయత్నం చేసి దాడి చేశారో వాళ్ళని వెంటనే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలని కోరుతున్నాం. ఈ అంజిరెడ్డి ఇప్పుడుదా కేసు కట్ల, హాస్పిటల్లో వాళ్ళు ఉంటే ఇప్పుడుదా కేసు కట్ల. కేసు అంటే అర్థమైంది. అంజిరెడ్డి ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే మా పార్టీ కార్యకర్త చేస్తే మేము సన్మానం కదా. సరే చూపించు, నీ కార్యకర్తకి దెబ్బ తగిలిందో? నా కార్యకర్తకి దెబ్బ తగిలింది, ఇంకో కార్యకర్తకి తల పగిలిపోయింది. ఒక చెప్పు, నీ కార్యకర్తకి ఎవరు దెబ్బ తగిలిందో చెప్పు. మేము కొట్టుంటే నీ కార్యకర్తకి ఎక్కడ దెబ్బ తగిలిందో చెప్పు. ఊపట వెళ్ళిపోతా. అసలు బ్రదర్ నీకు నా సంగతి తెలియదు బ్రదర్, గుర్తుపెట్టుకో. ఇవన్నీ చిన్నప్పటి నుండి అన్నీ ఉపయోగించినవాడిని, ఎక్క ముక్క తిన్నవాడిని. అర్థమైందే? ఇక్కడ గూడూరుని మంచి వాతావరణంలో ఉండాలనేదే నా భావన. నీలాగా చెడు రాజకీయాలకు తీసుకొచ్చి గూడూరు ప్రజలు భయభ్రాంతులు చేసేటువంటి ఉద్దేశం సునీల్ కుమార్ ఉన్నది కల్లా కూడా అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. 3 రోజులు ఆగిపోతాం, అదేంటి అర్థం కావట్లేదు. అదేంటి మేము అరుస్తూ ఉంటాం, పోలీసులు వస్తే వెళ్ళిపోతాం. పోలీసులు నుంచి భయపడే పరిస్థితి అయిపోతారు. మాది చిన్నప్పుడు ఉద్యమాలు చేసాం, పోలీసుల దగ్గర దెబ్బలు తిన్నాం, అర్థమైందా? అన్నీ చేసాం. కాబట్టి అంజిరెడ్డి అనే అతను నా చెయ్యి పట్టుకొని లాగి నన్ను దుర్భాషానికి వాస్తవం. నేను నువ్వు తిట్టావనో లేదా నీ పక్కన నువ్వుగా తిట్టా నేను చెప్పలేదు. నేను చెప్పాను అయిపోయినా నేను చెప్పడంత అవసరం నాకు. కాబట్టి అలాంటి ఆఫీసర్ని పెట్టుకొని నువ్వు వైఎస్ఆర్సీపీ చొక్కాలు వేసుకున్న డిఎస్పీ పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న సిఐని పెట్టుకున్నావు, వైఎస్ఆర్సీపీ చొక్కా వేసుకున్న చిలకూరు ఎస్ఐని పెట్టుకొని నీ ఇష్ట ప్రకారంగా వన్ మ్యాన్ షో చేయాలంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు క్షమించరు, హర్షించరు, ఏదైనా ఉండాల్సిందే. ప్రజలు ఈరోజు తిరగబడ్డారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు
మీ యొక్క విధ్వంసాన్ని ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు, మీ అరాచకాలు ఆపేదానికి సిద్ధంగా ఉన్నారు. అక్కడెక్కడో ఫ్రాక్షన్లో జరిగే విధానాన్ని గూడూరులో తీసుకొస్తే మాత్రం మీకు మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఒక ప్రణాళిక ప్రకారం ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి వన్సైడ్గా ఓట్లు పడుతున్నాయో అక్కడికి వెళ్ళి రచ్చ పెట్టుకున్న పోలింగ్ దాదాపు 2 గంటలు ఆగిపోయింది. అంటే ఓటు పడకూడదు. చిలకూరులో ఒకే విధంగా అందరూ పేదవాళ్ళందరూ కలిసి అక్కడ సైకిల్కి నిర్ణయించుకొని వేస్తూ ఉంటే నీ వల్ల ఒక 2.5-3 గంటల సేపు పోలింగ్ ఆలస్యం ఏంటంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఆలోచించు. నేను చెప్పేది ఒకటే, ఈరోజు గూడూరు నియోజకవర్గంలో దాదాపు అందరూ మా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓట్లేసినందుకు నా గూడూరు ప్రజానాయకులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గూడూరు ప్రజల్ని ఈ విధంగా డిస్టర్బ్ చేస్తే మాత్రం డిస్టర్బ్ చేసిన వాళ్ళ తోలు వలస్తానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ అందరికీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలకి మరొక్కసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మా కూటమి, మా జన సైనికులు, అలాగే మా బీజేపీ, మా కూటమి రాబోయే రోజుల్లో 120 నుంచి 140 స్థానాలు మేము గెలుస్తున్నాం, విజయడంకం మోగిస్తున్నాం. గూడూరులో కూడా మా ముగ్గురు కాంపిటీషన్తో ఇక్కడ బ్రహ్మాండమైన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, కొత్త గూడూరు సృష్టిస్తాం. ముగ్గురు ట్రిపుల్ కాంబినేషన్, పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు నాయుడు గారు, ఈ ముగ్గురు సూపర్ డూపర్ పంపర్ కాంబినేషన్తో గూడూరుని రూపురేఖలను మార్చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తెలియజేస్తున్నా. 4వ తేదీ ఎవరు చరిత్ర ఎవరు రాస్తారో, ఈ చరిత్ర ఏ శిరాతో రాస్తారో ప్రజలే నిర్ణయిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మీడియేషన్ యాక్ట్ సద్వినియోగం చేసుకునే విధంగా కక్షిదారులలో అవగాహన కల్పించాలని జిల్లా 7వ అదనపు జడ్జి పర్వీన్ సుల్తానా బేగం సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని కోర్టు భవనంలో సముదాయంలో ఆమె మీడియేషన్ యాక్ట్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని కోటి భవనం సముదాయంలో 7వ అదనపు జిల్లా జడ్జి పర్వీన్ సుల్తానా బేగం ఆధ్వర్యంలో మీడియేషన్ యాక్ట్ 2023పై అవగాహన కల్పిస్తూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా 7వ అదనపు జడ్జి పర్వీన్ సుల్తానా బేగం మాట్లాడుతూ ఈ యాక్ట్ ద్వారా చాలా కేసులు పరిష్కరించుకునేందుకు అవకాశం కలుగుతుందని, దీనిపై కక్షిదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీస్ శాఖ అధికారులు మీడియేషన్ యాక్ట్ 2023పై అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులు లోకనాథం, సులోచన రాణి, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గూడూరు సబ్ డివిజన్ పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉందని, ఎవరైనా నిరసనలు మరియు ర్యాలీలు నిర్వహించాలంటే అనుమతులు తప్పకుండా తీసుకోవాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ టవర్ క్లాక్ కేంద్రం వద్ద గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ గూడూరు డివిజన్ పరిధిలో సెక్షన్ 144 అమల్లో ఉందని తెలిపారు. ఎన్నికల పోలింగ్ నాడు చిల్లకూరులో జరిగిన ఘర్షణపై విచారణ జరుపుతున్నామని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో సిఐలు పాపారావు, వేణుగోపాల్ రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అతి పనులన్నీ వార్త పెట్టేదిలో పెట్టేదిరా ఓకే సార్ ఓకే సార్. ఈరోజు తిరుపతి జిల్లాలో 144 సెక్షన్ 30 పోలీస్ యాక్టు ఇవన్నీ మన జిల్లా ఎలక్షన్ అధికారి అయిన కలెక్టర్ గారు మరియు పోలీస్ ఆఫీసర్, మన డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మనకి 144 అమల్లో ఉంది గూడూరు సబ్ డివిజన్లో. అలాగే 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎవరైనా కానీ ఊరేగింపులు కానీ సభలు సమావేశాలు జరపాలంటే ఎలాంటి పర్మిషన్ లేదు. అంతేగాని ఎవరు జరపాలనుకుంటే మరి వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. దీనికి ముందు జరిగిన ఎలక్షన్ అఫెన్సులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మీ దగ్గర మీరు నా ఎవిడెన్స్ కూడా మనకు పూర్తిగా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది ఇక్కడ. దాని ప్రకారం ఎలాంటి నిష్పక్షపాతం లేకుండా ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేయబడుతుంది. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు వదిలేది లేదు. అంతేగాని మేము వాళ్ళకి అన్యాయం జరిగింది, వీళ్ళకి అన్యాయం జరిగింది పోలీసులకి దగ్గర రావాలా. ఈ సొంత నిర్ణయాలు తీసుకునేప్పటికీ వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాము. పోలీసు వారు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు తప్పితే ఎలాంటి ఏముండవు, రాజకీయ ఒత్తిడి లేవు మా మీద. 100% ఎలక్షన్ కమిషన్ అథారిటీ వారు ఇచ్చిన పూర్తి ప్రకారమే వారు కానీ చట్ట వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటే వారు పూర్తిగా చట్టానికి బాధ్యులవుతారు. వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. విషయంలో కూడా రెండు పార్టీలు ఎదురెదురుపడి వాళ్ళు రూల్స్ వైలేట్ చేయడం జరిగింది. దాని ప్రకారం దాని మీద ఆ కేసులు తీసేయడం జరిగింది. దాని మీద విచారణ జరుపుతున్నాము. దాని మీద మీ అందరి దగ్గర కూడా డిజిటల్ ఎవిడెన్స్ ఉంది, అందరి దగ్గర మీడియా ఎవిడెన్స్ ఉంది. దాని ప్రకారం చర్య తీసుకోబడినాం. మీరు చెప్పినట్టుగానే దాంట్లో పెట్రోలు లేకపోతే డీజిల్ కూడా చల్లడం జరిగింది. దాని ప్రకారం కూడా అది ఎందుకు చల్లారు, ఏ విధంగా అసలు ఎందుకు చల్లడం జరిగిందని కూడా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. అది కూడా విచారిస్తున్నాము. ఎవరు అక్రమంగా ప్రవేశించారు వారి మీద కూడా మేము విచారిస్తున్నాము. వీటన్నిటి మీద ఎలక్షన్ కమిషన్కి మేము రిపోర్ట్ పంపించి చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమని ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సిఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్లో పేదలకు పాదరక్షల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల ఆధ్వర్యంలో పేదలకు పాదరక్షల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇన్నర్వీల్ క్లబ్ గూడూరు శాఖ మాజీ అధ్యక్షురాలు స్నేహలత రెడ్డి మాట్లాడుతూ, నిరుపేదలకు ఉపయోగపడే విధంగా సేవా కార్యక్రమాలు రూపొందించి అమలు చేయడం మంచి పరిణామమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఏడ నిలబడితే పక్కన వెయిట్ లేదు బాగుందా. అయ్యా తీసుకున్నాడు పోవద్దు. నేను కూడా నిలబడ్డా.
మండలి ఇన్నర్ వీల్ క్లబ్ ద్వారా మేము ఎక్కువగా పూర్ అండ్ నీడీ పీపుల్కి ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాము. దానిలో భాగంగా ఈరోజు సమ్మర్ కాబట్టి పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా మెంబర్స్ అందరి సహాయ సహకారాలతో మా మెంబర్స్ అందరికి కూడా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి కొంచెం మజ్జిగ అలాంటివి కానీ, నీళ్ళు ఎక్కువగా తాగడం, పెద్దవాళ్ళు ఇంకా కాటన్ శారీస్ అలాంటివన్నీ ధరించడం, అందరూ కాటన్ దుస్తులే ధరించాలా. మరి 40 డిగ్రీల పైన ఉంది కాబట్టి మధ్యాహ్నం అంతా 1 గంట 2 గంటల తర్వాత నుంచి బయటంతా ఎక్కడ తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడికి చాలామంది వృద్ధులు వచ్చి ఉన్నారు. వాళ్ళకి ఎండాకాలంలో చాలా ఉపయోగంగా ఉంటుందని పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మా క్లబ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మంచి ఎన్నో చేయాలని కోరుకుంటున్నాము. మరియు ఇన్నర్ వీల్ క్లబ్ సంయుక్తంగా మా అందరి సహకారంతో, ప్రతి మెంబర్ యొక్క సహకారంతో ఈరోజు ఎండాకాలం కాబట్టి బాగా ఎండలు ఉన్నాయి కాబట్టి పేదవాళ్ళకి పాదరక్షలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాము. కాబట్టి ఈరోజు పాదరక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంది. దీనిని మెంబర్లందరూ సహకరించిన దానికి వాళ్ళకి నా ధన్యవాదాలు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో మంగళవారం రాత్రి శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి పల్లకి సేవ మరియు ప్రాకార ఉత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని విశేషంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళ తాళాలతో సంప్రదాయబద్ధంగా అమ్మవారి పల్లకి సేవ నిర్వహించారు భక్తులు. అమ్మవారి ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు, మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. మహేంద్ర బాబడ్డాడు ఏమన్నా.
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.